హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్. ఇవాళ మనం నాన్ కంటిన్యూస్ వెబ్స్ గురించి తెలుసుకోబోతున్నాం. ఏంటి నాన్ కంటిన్యూస్ వెబ్స్ అంటే? చూడండి, మనం అసలు కంటిన్యూస్ టెన్స్ని ఎప్పుడు యూజ్ చేస్తామంటే కంటిన్యూస్ టెన్స్ని ఏదైనా యాక్టివిటీ మన కళ్ళ ముందు గతంలో కానీ లేదా ఇప్పుడు కానీ జరుగుతూ ఉన్నప్పుడు. ఫర్ ఎగ్జాంపుల్, ఎవరైనా నిన్న డ్యాన్స్ చేస్తూ ఉన్నాడు అనుకోండి, హీ వాస్ డ్యాన్సింగ్. అయితే ఇప్పుడు డ్యాన్స్ చేస్తూ ఉంటే హీ ఈజ్ డ్యాన్సింగ్ అంటాం. కరెక్టే కదా? అంటే మీరు అతను డ్యాన్స్ చేయడం చూస్తూ ఉన్నారు, అదే టైంలో మీరు చెప్పగలిగారు. నేను ఇక్కడ రాస్తూ ఉన్నాను అనుకోండి, మీరేం చెప్తారు? హీ ఈజ్ రైటింగ్. మీరు చెప్పే టైంకి నేను రాస్తూనే ఉన్నాను అంటే ప్రజెంట్లో కంటిన్యూస్గా ఆ పని జరుగుతూనే ఉంది కదా. అప్పుడు మాత్రమే ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ యూజ్ చేస్తాం. అయితే అన్ని వెర్బ్స్ని ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్లో యూజ్ చేయొచ్చా? అన్ని వెర్బ్స్ని మనం ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్లో యూజ్ చేయలేం. ఎందుకన్నా చూద్దాం. చూడండి, ఇప్పుడు ఈ పెన్ ఉంది, ఈ పెన్ ఇలా కింద పడిపోతుంది. ఓకేనా? కింద పడుతున్నప్పుడు పడ్డాన్ని ఏమంటారు? ఫాలింగ్ అంటారు కదా కంటిన్యూస్ టెన్స్లో. దిస్ పెన్ ఈజ్ ఫాలింగ్ అని చెప్పాలి. కానీ నేనేమని చెప్పాను? కంటిన్యూస్ టెన్స్ అంటే అది జరిగేటప్పుడే మీరు చెప్పాలి కదా. అయితే చూడండి, ఇది కింద పడిపోయేలోపు మీరు దిస్ పెన్ ఈజ్ ఫాలింగ్ అని చెప్పగలరో లేదో చూడండి. దిస్ పెన్ ఈజ్ ఫాలింగ్, నేను చెప్పేలోపు ఇది కింద పడిపోయింది. మళ్ళీ ఇంకోసారి ట్రై చేద్దాం. దిస్ పెన్ ఈజ్ ఫాలింగ్. చూసారా, ఆల్రెడీ ఇప్పుడే పడిపోయింది. దిస్ పెన్ పడిపోయింది. అంటే ఏ యాక్షన్ అయితే ఒక స్ప్లిట్ సెకండ్లో జరుగుతుందో దాన్ని మనం ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్లో చెప్పం. ఏ యాక్షన్ అయితే ఒక స్ప్లిట్ సెకండ్లో, నేను మీకు ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను. మీరు కూరగాయలు కట్ చేస్తూ ఉన్నారు, కట్ చేస్తూ పొరపాటున మీ చెయ్యి కట్ చేసుకున్నారు. ఓకేనా? అప్పుడు మీ ఫ్రెండ్ ఏమంటారు? హీ ఈజ్ కట్టింగ్ హిస్ ఫింగర్ అంటాడా, లేకపోతే హీ కట్ హిస్ ఫింగర్ అంటాడా? హీ కట్ హిస్ ఫింగర్ అంటాడు. ఎందుకని? ఆ యాక్షన్ అనేది ఒక స్ప్లిట్ సెకండ్లో జరిగిపోయింది కాబట్టి. అదే ఎవరైనా సూసైడ్ చేసుకోవడానికి చేతిని కోసుకుంటూ ఉన్నారు అనుకోండి, కోసుకుంటూ ఉన్నారు కాబట్టి ఆ యాక్షన్కి కొంచెం డ్యూరేషన్ అనేది ఉంది. ఆ డ్యూరేషన్ అనేది అట్లీస్ట్ మనం ఆ యాక్టివిటీ జరుగుతుంది అని చెప్పే టైం అన్నా ఇస్తుంది. అలాంటప్పుడు హీ ఈజ్ కటింగ్ హిస్ ఫింగర్స్ ఆర్ హీ ఈజ్ కటింగ్ హిస్ హ్యాండ్ అని అంటాం. హీ ఈజ్ కటింగ్ హిస్ ఫింగర్స్ అప్పుడు యూజ్ చేయగలం. అంతేకాని ఒక స్ప్లిట్ సెకండ్లో జరిగిపోయిందని కంటిన్యూస్ టెన్స్లో చెప్పలేం. అంటే కంటిన్యూస్ టెన్స్లో జరగాలంటే ఒకటి, ఆ యాక్షన్ మన ముందు జరుగుతూ ఉండి దాన్ని మనం చూడగలగాలి. అది కొంత డ్యూరేషన్ వరకు జరగాలి. అయితే కొన్ని వెబ్స్ అనేవి ఎలా ఉంటాయంటే అవి ఒక స్ప్లిట్ సెకండ్లో జరిగిపోతాయి. అండ్ అంతేకాదు వాటిని మనం సెన్స్ చేయగలం కానీ వాటిని చూడలేం. అలాంటి వెబ్స్ని మనం కంటిన్యూస్ టెన్స్లో చెప్పలేం. ఫర్ ఎగ్జాంపుల్, లవ్ చేయడం కానీ, హేట్ చేయడం కానీ, లైక్ చేయడం కానీ, ప్రిఫర్ చేయడం కానీ, విష్ చేయడం కానీ, వాంట్ చేయడం కానీ, అండర్స్టాండ్ కానీ, నో కానీ, సీ కానీ, సీన్ కానీ, ఇలాంటి చాలా వెబ్స్ ఉంటాయి. ఇలాంటి వెబ్స్ మొత్తాన్ని అయితే ఇందులో కొన్ని కంటిన్యూస్ టెన్స్లో యూజ్ చేయొచ్చు, కానీ దాని మీనింగ్ మారిపోతుంది. అవి 1 by 1 చూద్దాం. ఫస్ట్ లవ్ తీసుకుందాం. చూడండి, మీరు ఎవరినన్నా లవ్ చేస్తున్నారని అనుకోండి, ఐ లవ్ హర్ అంటారు కదా. ఐ లవ్ హర్. అదే గతంలో లవ్ చేసి ఉంటే కనుక ఐ లవ్డ్ హర్. గతంలో నేను లవ్ చేశాను అంటే ఈ లవ్ అనే దాన్ని పాస్ట్లో చెప్పచ్చు, ప్రజెంట్లో చెప్పచ్చు, ఫ్యూచర్లో చెప్పచ్చు, వీటిలో అన్ని టెన్స్లలో చెప్పచ్చు. కానీ పాస్ట్ కంటిన్యూస్, ప్రజెంట్ కంటిన్యూస్, ఇలా కంటిన్యూస్ టెన్స్లో మాత్రం చెప్పలేం. ఐ యామ్ లవింగ్ హర్ అని మాత్రం చెప్పలేం. ఐ యామ్ లవింగ్ హర్ ఇలా యూజ్ చేయకూడదు. ఎందుకని యూజ్ చేయకూడదు? చూడండి, లవ్ అనేది ఒక ఫీలింగ్. అది ఏ టైంలో వస్తుందో ఏ టైంలో పోతుందో తెలియదు. సపోజ్ మీరు ఇంతకు ముందు వరకు లవ్ చేయకుండా ఉండొచ్చు, కానీ ఆ లవ్ అనేది ఒక సెకండ్లో కరిగిపోతుంది. దాని ఎఫెక్ట్ అనేది దాని తర్వాత పర్మనెంట్గా ఉంటుంది కదా. అందుకని ఐఎమ్ లవింగ్ హర్ అని చెప్పకూడదు. తెలుగులో అయితే మాత్రం నేను ప్రేమిస్తూ ఉన్నాను అని తెలుగులో చెప్తాము, తెలుగులో అయితే చెప్పగలం. కానీ ఇంగ్లీష్లో మాత్రం ఇలాంటి వాటిని కంటిన్యూస్ టెన్స్లో చెప్పలేం. లైక్ అయినా అంతే, ఐ లైక్ హర్. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. సపోజ్ ఎవరన్నా మీరు మీ ఫ్రెండ్ని ఇష్టపడుతున్నారు అనుకోండి, ఐ లైక్ హిమ్. అదే గతంలో అయితే ఐ లైక్డ్ హిమ్ అంటారు. కానీ అదే ఫ్రెండ్ మీ మొబైల్ ఇరక్కొట్టేశాడు. ఏ సెకండ్లో అయితే ఇరక్కొడతారో ఆ సెకండ్ నుంచి మీరు అతన్ని ద్వేషిస్తూ ఉంటారు కదా. ద్వేషించడం అంటే హేట్ చేయడం. ఐఎమ్ హేటింగ్ హిమ్ అనకూడదు, ఐ హేట్ హిమ్ అనాలి. ఐ హేట్
హిమ్. ఎందుకని? ఈ ఫీలింగ్ అనేది ఒక సెకండ్లో వచ్చేస్తుంది, దానికి టైం పట్టదు, దాన్ని మనం చూస్తూ ఉండలేము. ఐఎమ్ హేటింగ్ హిమ్ అంటే ఎవరైనా ద్వేషిస్తూ ఉండడాన్ని మనం చూస్తూ ఉంటామా? చూస్తూ ఉండలేము. ఒక సెకండ్లో వచ్చేస్తుంది, దాని ఎఫెక్ట్ అనేది పర్మనెంట్గా ఉంటుంది. ఎప్పటివరకు అయితే మళ్ళీ దాన్ని ద్వేషించకుండా ఉంటావో అప్పటి వరకు పర్మనెంట్గా ఉంటుంది. అందుకనే ఇలాంటి వాటిని కంటిన్యూస్ టెన్స్లో చెప్పలేము. పాస్ట్లో చెప్పచ్చు, పాస్ట్ పర్ఫెక్ట్ కానీ, సింపుల్ పాస్ట్ కానీ, ప్రజెంట్ ఇండెఫినిట్ కానీ, ఇలా వీటన్నిటిలో చెప్పచ్చు. ఒక పాస్ట్ కంటిన్యూస్ కానీ లేదా ఏ కంటిన్యూస్ ఫామ్లో అయినా కానీ చెప్పలేం. అందుకని ఐ యామ్ లైకింగ్ హిమ్ అనలేము, ఐ యామ్ లవింగ్ హిమ్ అనలేము, ఐ యామ్ హేటింగ్ హిమ్ అనలేము. నో కూడా అంతే, ఐ యామ్ నోయింగ్ హిమ్ అనలేము. ఒక ఎగ్జాంపుల్ చెప్తా చూడండి. సపోజ్ మీకు ఒక విజయ్ అనే పర్సన్ తెలియదు అనుకోండి. తెలియనంతకాలం మీకు తెలియదు కాబట్టి ఐ డోంట్ నో హిమ్ అంటారు. అయితే మీ ఫ్రెండ్ ఇంకొకటి వచ్చి అతను విజయ్ ఇలా పనిచేస్తాడు అది ఇది అని దాని గురించి చెప్పారు. ఆ చెప్పిన వెంటనే అతను మీకు తెలిసిపోతాడు. పరిచయం అయిన వెంటనే మీ ఇద్దరికి పరిచయం అయిపోద్ది. ఆ సెకండ్లో మీరు తెలిసిపోతారు. కాబట్టి ఐ యామ్ నోయింగ్ హిమ్ అనకూడదు, ఐ నో హిమ్ అనాలి. ఎందుకని? తెలుసుకోవడం ఒక సెకండ్లో మనం తెలుసుకున్న తర్వాత ఆ ఫీలింగ్ అనేది మనకు కంటిన్యూస్గా ఉంటుంది. కాబట్టి ఐ యామ్ నోయింగ్ హిమ్ అనకూడదు. నేను తెలుసుకుంటూ ఉన్నాను అంటామా? తెలుసుకుంటూ ఉన్నాము అనము. నేను తెలుసుకున్నాను, నాకు తెలుసు, అంతే కదా. నాకు తెలుసు, నేను తెలుసుకుంటూ ఉన్నాను అంటామా? అనము. ఐ నో హిమ్, ఐ డోంట్ నో హిమ్. ఐ న్యూ యూజ్ చేయొచ్చు, పాస్ట్లో అయినా యూజ్ చేయొచ్చు, కానీ కంటిన్యూస్ యూజ్ చేయకూడదు. ఐ యామ్ నోయింగ్ హిమ్ అనకూడదు, ఐ న్యూ హిమ్ అయినా అనొచ్చు. అంటే పాస్ట్ పర్ఫెక్ట్ కానీ, పాస్ట్ ఇండెఫినిట్ కానీ, ఇలా ఏదైనా యూజ్ చేయొచ్చు. ప్రజెంట్లో అయినా అంతే, ప్రజెంట్ ఇండెఫినిట్ అయినా యూజ్ చేయొచ్చు. కానీ కంటిన్యూస్ టెన్స్లో మాత్రం ఐ యామ్ నోయింగ్ హిమ్ అని అనకూడదు, ఐ వాజ్ నోయింగ్ హిమ్ అని అనకూడదు. అర్థమైందా? టెన్స్లో యూజ్ చేయకూడదు. పొజిషన్ని కూడా కంటిన్యూస్ టెన్స్లో యూజ్ చేయకూడదు. సపోజ్ మీకు కార్ లేదనుకోండి. మీకు కార్ లేదు అంటే ఏమంటారు? ఐ డోంట్ హ్యావ్ ఏ కార్ అంటారు కదా. అదే కారు ఉంది అనుకోండి, ఏమంటారు? ఐఎమ్ హ్యావింగ్ ఏ కార్ అంటారా? ఐ యామ్ హ్యావింగ్ ఏ కార్ అంటారా? అనకూడదు, ఐ హ్యావ్ ఏ కార్ అనాలి. ఎందుకని? నాకు ఒక విషయం చెప్పండి. మీరు ఒక కార్ కొనడానికి షోరూమ్కి వెళ్ళారు. అప్పటి వరకు మీ దగ్గర కార్ ఉందా? కార్ లేదు. హీ డజంట్ హ్యావ్ ఏ కార్, లేకపోతే ఐ డోంట్ హ్యావ్ ఏ కార్. వెళ్ళాక అతను వెళ్ళి ఆ షోరూంలో కార్ చూస్తాడు, టెస్ట్ డ్రైవ్ చేస్తాడు, చెక్ ఇస్తాడు, ట్రాన్స్ఫర్ అవుతుంది. ఈ మొత్తాన్ని ఐఎమ్ హ్యావింగ్ ఏ కార్ అనకూడదు. హీఈస్ పర్చేసింగ్ ఏ కార్, ఐఎమ్ పర్చేసింగ్ ఏ కార్, ఐఎమ్ బయ్యింగ్ ఏ కార్. ఈ యాక్టివిటీ మొత్తం బయ్యింగ్. కానీ పొజిషన్ ఎప్పుడు వచ్చేస్తుంది? పొజిషన్ ఎప్పుడు వస్తుందో దాన్ని మీరు చూడలేరు. అది ఒక స్ప్లిట్ సెకండ్లో వచ్చేసి ఆ కార్ మీద అయిపోతుంది, అంతే కదా. ఒక స్ప్లిట్ సెకండ్లో వచ్చేసి ఆ కార్ మీద అయిపోతుంది. ఆ చెక్ మొత్తం ట్రాన్స్ఫర్ అయ్యాక ఈ కార్ మీదే అని కీస్ ఇస్తారు, ఓకేనా. ఇచ్చినప్పుడు ఆ కార్ మీద అయిపోతుంది. ఇక్కడ ఎక్కడ కంటిన్యూస్ యాక్టివిటీ మీకు కనిపించదు. కనిపించే కంటిన్యూస్ యాక్టివిటీ ఏంటంటే బయ్యింగ్, ఓకేనా. హ్యావింగ్ కాదు కంటిన్యూస్ యాక్టివిటీ, అది బయ్యింగ్ మాత్రమే. అంటే ఐ హ్యావ్ ఏ కార్ అనాలి, ఐ హ్యాడ్ ఏ కార్ అని అనొచ్చు, ఐ హ్యావ్ ఏ కార్ అని అనవచ్చు, అంతేకాని ఐఎమ్ హ్యావింగ్ ఏ కార్ అని మాత్రం అనకూడదు, ఓకేనా. ఇప్పుడు ఐ హ్యావ్ ఏ కార్ అని వస్తుంది. లేదా గతంలో ఉంటే కనుక ఐ హ్యాడ్ ఏ కార్ అని అయినా అనొచ్చు, కానీ కంటిన్యూస్ టెన్స్లో మాత్రం యూజ్ చేయకూడదు. అయితే మీకు ఒక డౌట్ రావచ్చు, ఐఎమ్ హ్యావింగ్ లంచ్, ఐఎమ్ హ్యావింగ్ బ్రేక్ఫాస్ట్ అంటారు కదా అని. ఆ హ్యావింగ్ అంటే మీనింగ్ ఏంటంటే నేను తింటున్నాను అని, ఓకేనా. తింటున్నాను, తాగుతున్నాను. ఐఎమ్ హ్యావింగ్ కాఫీ అంటే నేను కాఫీ తాగుతున్నా, అక్కడ తాగుతున్నా అనే మీనింగ్ వస్తుంది. ఐఎమ్ హ్యావింగ్ బ్రేక్ఫాస్ట్ అంటే నేను బ్రేక్ఫాస్ట్ తింటున్నా, అక్కడ తింటున్నాను అనే మీనింగ్ వస్తుంది. అర్థమైందా? ఓకే, ఇలాంటి ఒక వెర్బే హియర్ అనేది కూడా ఇలాంటి వెర్బే, నాన్ కంటిన్యూస్ వెర్బ్, HEAR. హియర్ అంటే ఏంటి? వినడం. అయితే హియరింగ్ అంటే ఏంటంటే మన యొక్క ఇన్వాల్వ్మెంట్ లేకుండా వినడం. సపోజ్ నేను ఇక్కడ కూర్చొని ఉన్నాను, రోడ్డు మీద ఒక హార్న్ మోగింది, ఆ సౌండ్ వచ్చి నాకు వినిపిస్తుంది కదా, కానీ నేను కావాలని విన్నానా? వినలేదు. నేను కావాలని వింటే దాన్ని లిజనింగ్ అంటారు. హియరింగ్ అంటే మన ఇన్వాల్వ్మెంట్ లేకుండా వినడాన్ని, ఓకేనా. అలాంటప్పుడు ఒకవేళ నేను అది వినేసి ఉంటాను, ఒకసారి హార్న్ కొట్టారంటే అది వచ్చేస్తుంది, వెళ్ళిపోయి ఉంటుంది కదా, కాబట్టి ఐ హర్డ్ అనాలి. లేదా నేను వింటున్నానంటే ఐ హియర్ లేదా ఐ కెన్ హియర్ అనాలి, ఐ కెన్ హియర్ అనాలి. అంతేకాని ఐ యామ్ హియరింగ్ అని రాయకూడదు, ఐ యామ్ హియరింగ్ అని రాయకూడదు. సపోజ్ మీరు సాంగ్స్ వింటున్నారనుకోండి, ఐఎమ్ హియరింగ్ సాంగ్స్ అని రాయకూడదు, ఐఎమ్ లిజనింగ్ టు సాంగ్స్ అని రాయాలి. ఐ యామ్ లిజనింగ్ టు
సాంగ్స్. అర్థమైందా? ఐఎమ్ లిజనింగ్ టు సాంగ్స్. అయితే చాలామంది ఐఎమ్ హియరింగ్ సాంగ్స్, వై ఆర్ యూ నాట్ హియరింగ్ మీ ఇలా యూజ్ చేస్తారు. కానీ యాక్చువల్గా అది ఒక స్లాంగ్ మాత్రమే, అది ఫార్మల్ ఇంగ్లీష్ కాదు. ఓకేనా? చాలామంది నేటివ్ స్పీకర్స్ కూడా ఐఎమ్ హియరింగ్ అని యూజ్ చేస్తారు, ఐఎమ్ నోయింగ్, ఐఎమ్ అండర్స్టాండింగ్ అని యూజ్ చేస్తారు. కానీ ఇలాంటి వెర్బ్స్ అన్నిటిని కంటిన్యూస్ టెన్స్లో యూజ్ చేయకూడదు. అండర్స్టాండ్ కూడా అంతే. నాకు ఒక విషయం చెప్పండి, ఒకవేళ మీకు ఏదన్నా తెలియదు అనుకోండి, అది తెలుసుకునే సెకండ్ వరకు మీకు అది తెలియనట్లే. ఇందాక ఒక పర్సన్ని చెప్పాను కదా నేను, డూ యూ నో హిమ్ అంటే ఐఎమ్ నోయింగ్ హిమ్ అనకూడదు, ఐ డోంట్ నో హిమ్ లేదా ఐ నో హిమ్, ఈ రెండు మాత్రమే ఉంటాయి. అంతేకాదు అండర్స్టాండ్ అంటే ఏంటి? దేన్నన్నా కానీ నేర్చుకోవడం. సపోజ్ ఏదన్నా సమ్ ఉందనుకోండి, ఏదన్నా సమ్ ఉంటే సపోజ్ నేను ఒక సమ్ చెప్తాను, x+1/x = 1 ఉందనుకోండి. అయితే x⁶ వాల్యూ ఎంత అన్నారు అనుకోండి, నేను దీన్ని నేర్చుకుంటూ ఉన్నాను, అండర్స్టాండ్ చేస్తూ ఉన్నాను. అయితే ఐఎమ్ అండర్స్టాండింగ్ దిస్ ప్రాబ్లం అని అంటామా? అనము. ఐఎమ్ ట్రయింగ్ టు అండర్స్టాండ్ అనాలి. ఒకవేళ కంటిన్యూస్ యాక్టివిటీ చెప్పాలంటే ఐఎమ్ ట్రయింగ్ టు అండర్స్టాండ్ అనాలి. అండర్స్టాండ్ అని ఎప్పుడు అంటాం? నాకు తెలిసిపోతే. దీని ఆన్సర్ నాకు ఇంకా తెలియదు, కానీ నాకేం తెలుసు? x³ వాల్యూ -1 అని తెలుసు. అంటే x⁶ వాల్యూ ఏమవుతుంది? దీన్ని స్క్వేర్ చేస్తే సరిపోతుంది. స్క్వేర్ చేసినప్పుడు ఏమవుతుంది? 1. అంటే x⁶ వాల్యూ 1. ఇప్పుడు నాకు తెలిసిపోయింది. ఇది రాసి, ఈ స్టెప్ రాసి 1 సెకండ్ వరకు నాకు తెలియలేదు, దాని తర్వాత నాకు తెలిసిపోయింది. కాబట్టి ఐఎమ్ అండర్స్టాండింగ్ దిస్ ప్రాబ్లం అనకూడదు. ఐఎమ్ ట్రయింగ్ టు అండర్స్టాండ్ దిస్ ప్రాబ్లం, ఐ అండర్స్టూడ్ దిస్ ప్రాబ్లం, ఐ అండర్స్టాండ్ దిస్ ప్రాబ్లం, ఐ అండర్స్టూడ్ దిస్ ప్రాబ్లం. అంతేకాని ఐఎమ్ అండర్స్టాండింగ్ దిస్ ప్రాబ్లం అనకూడదు. ఎందుకని? అండర్స్టాండ్ అయిపోయింది అని అంటే అది 1 సెకండ్లో జరుగుతుంది. అప్పటి వరకు తెలియదు, దాని తర్వాత నుంచి మీకు తెలుసు కదా. అప్పటి వరకు తెలియదు, దాని తర్వాత నుంచి మీకు తెలుసు. కాబట్టి మీరు అండర్స్టాండ్ చేసుకుంటూ ఎలా ఉన్నారు? కానీ ట్రై చేస్తూ ఉన్నాను అండర్స్టాండ్ చేసుకోవడానికి, కానీ మీరు ట్రై చేస్తున్నానని చెప్పొచ్చు, ఐఎమ్ ట్రయింగ్ టు అండర్స్టాండ్ అని చెప్పొచ్చు. అర్థమైందా? ఇంకొన్ని వెబ్స్ చూద్దాము. ఫర్ ఎగ్జాంపుల్ బిలీవ్ కూడా అంతే. చూడండి, బిలీవ్ అనేది, మీరు సపోజ్ దేవుని నమ్మరు అనుకోండి, ఐ డోంట్ బిలీవ్ గాడ్. డోంట్ బిలీవ్, మీరు నమ్మరు. ఓకేనా? ఏదో ఒక మిరాకిల్ జరుగుతుంది, 1 సెకండ్లో మీరు దేవుని నమ్మేస్తారు. అది ఎప్పుడు నమ్ముతున్నారో, ఎలా నమ్ముతున్నారో ఎవరం చూడలేము. మనం దాన్ని సెన్స్ చేయగలమా? చూస్తూ ఉండగలమా? వీడు సపోజ్ నేను రాస్తూ ఉండడం మీరు చూడగలరు, అది చెప్పగలరు. నేను ఎప్పుడు నమ్ముతానో, ఎప్పుడు నాకు ఆ బిలీవ్ వస్తుందో మీకు తెలియదు, నాకు ఆ బిలీఫ్ ఎప్పుడు వస్తుందో మీకు తెలియదు. అలాంటప్పుడు మీరు కంటిన్యూస్ టెన్స్లో ఎలా చెప్తారు? కాబట్టి బిలీవ్ని కూడా కంటిన్యూస్ టెన్స్లో చెప్పలేరు. అయితే ఐ బిలీవ్ లేదా ఐ డోంట్ బిలీవ్ అంతే. ఐ బిలీవ్డ్ అని చెప్పచ్చు. ఒకప్పుడు నమ్మాను అంటే ఐ బిలీవ్డ్ హిమ్, లేదా ఇప్పుడు నమ్ముతూ ఉన్నాను అంటే ఐ బిలీవ్ హిమ్. అంతేకాని ఐ యామ్ బిలీవింగ్ హిమ్ అని మాత్రం రాయకూడదు. ఓకే, ఇప్పుడు మనం కొన్ని వెర్బ్స్ గురించి తెలుసుకుందాము. వాటిని కంటిన్యూస్ టెన్స్లో రాయొచ్చు, కానీ ఈ వెర్బ్ని కొన్ని సబ్జెక్ట్స్ ముందు పెట్టినప్పుడు మాత్రం కంటిన్యూస్ టెన్స్లో రాయలేము. అలాంటివి ఏవో చూద్దాం. సపోజ్ ఎవరైనా ఒక పర్సన్ దేనైనా టేస్ట్ చేస్తూ ఉన్నాడు అనుకో, మనం ఏం చెప్తాం? హీ ఈజ్ టేస్టింగ్ మ్యాంగోస్. హీ ఈజ్ టేస్టింగ్ మ్యాంగోస్ అంటే అతను ఏం చేస్తున్నాడు? మ్యాంగోస్ని టేస్ట్ చేస్తూ ఉన్నాడు. అదే నేను ఇలా రాయచ్చా? మ్యాంగోస్ ఆర్ టేస్టింగ్ స్వీట్. ఇలా రాయచ్చా? మ్యాంగోస్ ఆర్ టేస్టింగ్ స్వీట్ అని రాయచ్చా? వెల్, హీ ఈజ్ టేస్టింగ్ మ్యాంగోస్ అంటే ఈ యాక్టివిటీ, టేస్ట్ చేయడం అనే యాక్టివిటీ ఎవరు చేస్తున్నాడు? హీ చేస్తున్నాడు. మ్యాంగోస్ ఆర్ టేస్టింగ్ స్వీట్. మ్యాంగోస్ టేస్ట్ చేస్తున్నాయా దేన్నన్నా? మ్యాంగోస్ దేన్ని టేస్ట్ చేయవు, కానీ మనం మ్యాంగోస్ని టేస్ట్ చేస్తాం. ఓకేనా? కాబట్టి దీని ఒక యాట్రిబ్యూట్ మాత్రమే, టేస్ట్ అనేది దీని యొక్క యాట్రిబ్యూట్ మాత్రమే. మ్యాంగోస్ అనేటివి ఎలా ఉంటాయి? టేస్ట్గా ఉంటాయి అని చెప్పడానికి, దాన్ని యాట్రిబ్యూట్ చేయడానికి, ఈ స్వీట్ అనే దాన్ని యాట్రిబ్యూట్ చేయడానికి మాత్రమే మనం టేస్ట్ అనే వెబ్ని యూజ్ చేస్తున్నాం. అర్థమైందా? అంటే కంటిన్యూస్ టెన్స్ ఎప్పుడు యూజ్ చేస్తామంటే ఏదైనా ఒక యాక్టివిటీ చేస్తూ ఉన్నప్పుడు. మ్యాంగోస్ అనేది దేన్ని టేస్ట్ చేయట్లేదు, కానీ మన ఈ స్వీట్ని దీనికి యాట్రిబ్యూట్ చేయాలి. అది ఎలా చేయొచ్చు అంటే మ్యాంగోస్ టేస్ట్ స్వీట్ ఇలా చేయొచ్చు. అంతేగాని కంటిన్యూస్ టెన్స్లో మాత్రం చేయలేము. మ్యాంగోస్ టేస్ట్ స్వీట్ అని రాయొచ్చు, మ్యాంగోస్ టేస్ట్ స్వీట్ అని రాయొచ్చు. అంటే ఈ మ్యాంగోస్ని మనం టేస్ట్ చేసినప్పుడు స్వీట్గా ఉంటాయి, అంతేగాని మ్యాంగోస్ దేన్ని టేస్ట్ చేయట్లేదు. ఎప్పుడైనా కానీ కంటిన్యూస్ టెన్స్ రాసాము అంటే ఈ జరిగే యాక్టివిటీ సబ్జెక్ట్ చేస్తూ ఉన్నట్లు. మరి ఇక్కడ సబ్జెక్ట్ చేస్తూ ఉందా? ఇక్కడ సబ్జెక్ట్ చేస్తూ ఉందా? మ్యాంగోస్ అనేది టేస్ట్ చేస్తూ ఉన్నాయా? చేయట్లేదు. అంటే ఇలాంటి టేస్ట్ అనే దానికి దాని ముందున్న సబ్జెక్ట్ అది చేయలేకపోతే కంటిన్యూస్ టెన్స్లో రాయలేము.
నేనేం చెప్తున్నాను అంటే ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. సపోజ్ ఏదైనా పర్ఫ్యూమ్ అని అనుకోండి. దిస్ పర్ఫ్యూమ్ స్మెల్స్ గుడ్. దిస్ పర్ఫ్యూమ్ స్మెల్స్ గుడ్. ఇది రాయొచ్చా? రాయొచ్చు. దీని అర్థం ఏంటి? పర్ఫ్యూమ్ అనేది దేన్ని స్మెల్ చేయట్లేదు. మనం పర్ఫ్యూమ్ని స్మెల్ చేసినప్పుడు అది బాగుంది అని చెప్తున్నాము. అర్థమైందా? మనం పర్ఫ్యూమ్ని స్మెల్ చేసినప్పుడు అది బాగుంది. అదే దీన్ని దిస్ పర్ఫ్యూమ్ ఈజ్ స్మెల్లింగ్ గుడ్ అని రాయకూడదు. ఎందుకని? ఈ స్మెల్లింగ్ చేసే యాక్టివిటీ పర్ఫ్యూమ్ చేయలేదు. స్మెల్లింగ్ చేసే యాక్టివిటీ పర్ఫ్యూమ్ చేయలేదు. మనం కేవలం పర్ఫ్యూమ్ని మనం స్మెల్ చేసినప్పుడు గుడ్గా ఉంటుందని మాత్రమే ఇక్కడ చెప్తున్నాం. కానీ ఏదైనా సరే కంటిన్యూస్ టెన్స్లో రాసాము అంటే గనక సబ్జెక్ట్ అనేది ఆ యాక్టివిటీని చేస్తూ ఉంది. సబ్జెక్ట్ అనేది చేస్తూ ఉంది యాక్టివిటీలో. మరి ఇక్కడ సబ్జెక్ట్ చేస్తూ ఉందా? ఈ పర్ఫ్యూమ్ వెళ్ళి ఇంకొక పర్ఫ్యూమ్ని స్మెల్ చేస్తూ ఉందా? చేయట్లేదు. కేవలం అంటే దీన్ని కంటిన్యూస్ టెన్స్లో అయితే మాత్రం రాయలేము. కంటిన్యూస్ ప్రజెంట్ కంటిన్యూస్ అయినా, పాస్ట్ కంటిన్యూస్ అయినా, ఫ్యూచర్ కంటిన్యూస్ అయినా ఎలాంటి కంటిన్యూస్ టెన్స్లో రాయలేము. కానీ ఇదే స్మెల్ని వేరే సబ్జెక్ట్స్కి యూస్ చేయొచ్చు. ఎవరైతే క్యాపబుల్లో, ఎవరైతే ఆ పని చేయగలరో వాళ్ళకి మనం యూస్ చేయొచ్చు. అంతేకాదు లుక్ కూడా అంతే. సపోజ్ మీరు ఎవరన్నా ఒక అమ్మాయిని చూశారు, ఆ అమ్మాయి ప్రిటీగా ఉంది అనుకోండి. మీరు ఏం చెప్తారు? షీ లుక్స్ ప్రిటీ అని చెప్తారు కదా. కానీ షీ ఈజ్ లుకింగ్ ప్రిటీ అని చెప్పరు. ఎందుకని షీ ఈజ్ లుకింగ్ ప్రిటీ అని చెప్పరు? ఆమె ఎవరన్నా ప్రిటీగా ఉన్నదాన్ని చూస్తూ ఉందా? కాదు కదా. ఆమె ప్రిటీగా ఉంది అని చెప్తున్నాను. ఇది జస్ట్ ఒక స్టేటివ్ వెర్బ్. ఆమె స్టేట్ ఎలా ఉంది? ఆమె ప్రిటీగా ఉంది అంటే ఎక్కడైతే షీ లుక్స్ ప్రిటీ అని యూజ్ చేశానో అక్కడ నేను షీ ఈజ్ ప్రిటీ అని యూజ్ చేయగలను, లేదా షీ సీమ్స్ ప్రిటీ అని యూజ్ చేయగలను, షీ లుక్స్ ప్రిటీ అని యూజ్ చేయగలను. అంటే వీటన్నిటికీ ఈజ్ ఈక్వల్ టు అని పెట్టచ్చు. అర్థమైందా? ఈ స్టేటివ్ వెర్బ్స్ మాత్రమే. షీ లుక్స్ ప్రిటీ అంటే షీ ప్రిటీ గర్ల్. షీ ఈజ్ ప్రిటీ అంటే ప్రిటీ గర్ల్. షీ సీమ్స్ ప్రిటీ అంటే ప్రిటీ గర్ల్. అంటే ఈ సీమ్స్ కూడా మనం ఐఎన్జీ ఫామ్ పెట్టలేము. అర్థమైందా? షీ సీమింగ్ ప్రిటీ అనకూడదు. ఎందుకని? అది కేవలము ఒక సబ్జెక్ట్ కాంప్లిమెంట్ని యాడ్ చేస్తుంది. అది ఎలాంటి యాక్షన్ చేయట్లేదు. ఎప్పుడైనా సరే కంటిన్యూస్ టెన్స్ యూజ్ చేస్తామంటే ఒక యాక్షన్ జరుగుతున్నప్పుడు యూజ్ చేస్తాం. లుక్స్ ప్రిటీకి ఏమైనా యాక్షన్ జరుగుతుందా? జరగట్లేదు. అయితే ఎప్పుడైతే నేను ఈ లుక్ని ఒక కంటిన్యూస్ టెన్స్ ఎవరైనా చేయగలిగే సామర్థ్యం ఉన్న వాళ్ళ ముందు పెట్టినప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ షీ ఈజ్ లుకింగ్ ఎట్ మీ, ఆమె నా వైపు చూస్తూ ఉంది. ఇక్కడ లుకింగ్ అని కంటిన్యూస్ టెన్స్ని యూజ్ చేయొచ్చు. షీ ఈజ్ లుకింగ్ ఎట్ మీ, ఆమె నా వైపు చూస్తూ ఉంది. ఓకేనా? కానీ షీ లుక్స్ ప్రిటీ అన్నప్పుడు మాత్రం షీ ఈజ్ లుకింగ్ ప్రిటీ అని రాయకూడదు. ఎందుకని? అది ఒక కంటిన్యూస్ యాక్షన్ కాదు, మనం ఒక స్టేట్ మాత్రమే చెప్తున్నాము. ఆ స్టేట్ అనేది ఎప్పుడు రెండు రకాల మీనింగ్స్ వస్తాయి. THINK. ఒక థింక్ వచ్చేసరికి మనం ఆలోచించేటప్పుడు కంటిన్యూస్ యాక్టివిటీ. చూడండి, నేను ఇలా థింక్ చేస్తూ ఉన్నాను అనుకోండి, మీరు నన్ను చూస్తారు, నేను థింక్ చేయడం చూస్తారు. హీ ఈజ్ థింకింగ్ అని చెప్పగలరు కదా. కాబట్టి మనం ఏం రాయొచ్చు? హీ ఈజ్ థింకింగ్ అబౌట్ హిస్ కెరీర్. హీస్ థింకింగ్ అబౌట్ హిస్ కెరీర్. అతను తన కెరీర్ గురించి ఆలోచిస్తూ ఉన్నాడు అని చెప్తాం. కానీ నాకు ఎవరికైనా నా ఒపీనియన్, ఎవరన్నా అతను మంచివాడు అనే నా ఒపీనియన్ అనుకోండి, నేనేమని చెప్తా? ఐ థింక్ హీ ఈజ్ గుడ్. అని చెప్తా. ఐ థింక్ హీ ఈజ్ గుడ్. అంటే ఎప్పుడైతే ఇది నా ఒపీనియన్ అయిందో, నేను చెప్పే సెంటెన్స్ అనేది నా ఒపీనియన్ అయిందో, అప్పుడు ఐ థింక్ అని యూజ్ చేయాలి. కానీ ఐ యామ్ థింకింగ్ అని యూజ్ చేయకూడదు. ఐ యామ్ థింకింగ్ అని యూజ్ చేయకూడదు. ఎందుకని యూజ్ చేయకూడదు? నా ఒపీనియన్ అనేది ఎప్పుడు వస్తుంది? నా కంక్లూజన్ వచ్చేసాక వచ్చేస్తుంది. నేను అతను మంచోడని థింక్ చేస్తూ ఉన్నాను అంటామా? కాదు. నా ప్రకారం అతను మంచోడు. ఐ థింక్, నేను అనుకుంటున్నా, నేను అనుకోవడం ప్రకారం హీ ఈజ్ గుడ్, అతను మంచివాడు అని. అర్థమైందా? నేను థింక్ చేస్తూ ఉండి అతను మంచివాడు అని చెప్పను. నేను ఒక కంక్లూజన్కి వచ్చేసాక, ఆ యాక్టివిటీ అయిపోయాక ఐ థింక్ హీ ఈజ్ గుడ్ అని చెప్తాము. అంతేకాని ఐ యామ్ థింకింగ్ హీ ఈజ్ గుడ్ అని చెప్పము. ఓకేనా? ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే కనుక లైక్ చేయడం, షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.